నమస్తే అండి. నేను మీ డాక్టర్ కె సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, సికింద్రాబాద్. సో ఇవాళ ఆడవాళ్ళకున్న ఇంకో ప్రాబ్లం ప్రోలాప్స్ గురించి మాట్లాడదాం. ప్రోలాప్స్ అంటే ఏంటంటే మన గర్భసంచి ఉన్న ద్వారం వెజైనా నుంచి ఐదర్ గర్భసంచి అయినా జారచ్చు, మూత్రసంచి అయినా జారచ్చు, మన పేగైనా జారచ్చు. సో దీన్ని యాంటీరియర్ ప్రొలాప్స్, అపైకల్ ప్రొలాప్స్ ఆర్ పోస్టీరియర్ ప్రొలాప్స్ అని అంటారు. యాంటీరియర్ ప్రొలాప్స్ గురించి మొదట మాట్లాడుకుందాం. అంటే మూత్రసంచి జారడం గురించి మాట్లాడుకుందాం. ఈ మూత్రసంచి జారడాన్ని సిస్టోసీల్ అని అంటాం అన్నమాట. ఈ సిస్టోసీల్ అన్నది కింద మజిల్స్, ఆ వెజైనా దగ్గర ఉన్న మజిల్స్ కానీ ఫేషియా కానీ వీక్ అయిపోవడం వల్ల ఈ మూత్రసంచి అన్నది జారడం అవ్వచ్చు. దీన్ని సిస్టోసీల్ అని అంటారు అన్నమాట. సో ఈ మూత్రసంచి జనరలీ ఇది ఎవరిలో చూస్తామంటే కష్టంగా అయిన డెలివరీస్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కింద మజిల్స్ వీక్ అయిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువ బరువులు మోసే వాళ్ళలో కానీ, లేకపోతే బాగా బరువు ఉన్న వాళ్ళు, ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఈ సిస్టోసీల్ అనేది చూడొచ్చు అన్నమాట. సిస్టోసీల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటాయి. ప్రతి సిస్టోసీల్కి సర్జరీ చేయాలని రూల్ ఏం లేదు. జనరలీ కొంచెం మూత్రసంచి జారింది, ఎక్కువ జారలేదు, అంటే గర్భసంచి ద్వారం వెజైనల్ ఓపెనింగ్ నుంచి ఎక్కువ బయటకు రాలేదు, ఇంకా లోపలే ఉంది అన్నప్పుడు వీళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్తామన్నమాట. బ్లాడర్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా ఆ మజిల్స్ని లేకపోతే ఫేషియాని స్ట్రెంగ్తెన్ చేస్తూ చూసుకుంటే సరిపోద్ది. గ్రేడ్ 3 అంటే బాగా మూత్రసంచి ఎక్కువగా బయటకు జారిపోయింది, లేకపోతే వాళ్ళకి మూత్రం వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా ఉంది, ఏదో మూత్రం మిగిలిపోతుంది, మూత్రం మొత్తం పాస్ చేయాలంటే ఎక్కువ ముక్కాల్సిన అవసరం వెళ్తుంది, లేకపోతే మేము చేత్తో దాన్ని రెడ్యూస్ చేస్తేనే మాకు మూత్రం ఫ్రీగా వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ చెప్తున్నప్పుడు మాత్రం అప్పుడు దానికి సర్జరీని సజెస్ట్ చేస్తాం. ఈ సిస్టోసీల్ రిపేర్స్లో 2 రకాల సర్జరీస్ ఉంటాయండి. ఒకటి నేటివ్ టిష్యూ రిపేర్ అంటారు, ఇంకోటి మెష్ చేసి రిపేర్ చేయడం. ఇప్పుడు మెష్ అనేది బ్యాన్ చేశారు కాబట్టి నేటివ్ టిష్యూ రిపేర్ అంటే ఏంటంటే ఏ ఫేషియా కానీ మజిల్ కానీ వీక్నెస్ ఉందో దాన్ని స్ట్రెంగ్తెన్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈ మూత్రసంచి మళ్ళీ కిందకి జారకుండా ఉంటుంది. దాన్ని సిస్టోసీల్ రిపేర్ అని అంటారన్నమాట. ఇది సిస్టోసీల్. నెక్స్ట్ యూట్రైన్ ప్రొలాప్స్ ఆర్ వాల్ట్ ప్రొలాప్స్ అన్నమాట. అంటే ఏంటంటే మన మజిల్స్ అక్కడ వీక్ ఉండడం వల్ల కానీ, వేరియస్ రీజన్స్ ముందు చెప్పడం వల్ల కానీ గర్భసంచిలో పార్ట్ కూడా మనకి జారిపోవచ్చు. సో ఏ పార్ట్ జారింది అన్న దాని ప్రకారం డిఫరెంట్ సర్జరీస్ ఉంటాయి. మొత్తం జారిపోయింది, ఫ్యామిలీ అంతా కంప్లీట్ అయిపోయింది, కొంచెం వయసు బాగా అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత జనరలీ హిస్టెక్టమీ లాంటివి సజెస్ట్ చేస్తారన్నమాట. లేదు కొంచెమే జారింది అంటే అక్కడ జస్ట్ టిష్యూ స్టిచ్ చేయొచ్చు. అలా ఈచ్ వాల్ట్ ప్రొలాప్స్ అంటే కొంతమందికి హిస్టెక్టమీ అయిపోయిన తర్వాత వెజైనల్ వాల్ట్ ఉంటుంది, ఉట్టి ఆ వాల్ట్ ప్రొలాప్స్ అయినప్పుడు దానికి సేక్రోకాల్పోపెక్సీ చేయొచ్చు, లేకపోతే సేక్రోస్పైనస్ లిగమెంట్ ఫిక్సేషన్ అని డిఫరెంట్ ప్రొసీజర్స్ చేయొచ్చు అన్నమాట. సో వాల్ట్ అంటే మనకి యూట్రస్ కానీ, లేకపోతే ఆఫ్టర్ హిస్టెక్టమీ వాల్ట్ ప్రొలాప్స్ అయితే కూడా ప్రతిదానికి సర్జరీ చేయాలని లేదు. ఏ గ్రేడ్ ఆఫ్ ప్రొలాప్స్ ఉందో చూసుకొని దాన్ని బట్టి సర్జరీ చేస్తారు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పోస్టీరియర్ కంపార్ట్మెంట్, రెక్టోసీల్ అంటారు. అంటే పేగు బయటకి జారడం అన్నమాట. ఎక్కడి నుంచి మన గర్భసంచి ద్వారం నుంచే అది బయటకు జారడం అన్నమాట. దాన్ని రెక్టోసీల్ అంటారన్నమాట. దీంట్లో కూడా డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. సపోజ్ పేషెంట్కి ఎటువంటి మోషన్ వెళ్ళే ద్వారంలో ఎటువంటి కష్టం లేదు, నొప్పి లేదు, వాళ్ళకి మోషన్ ఫ్రీగా వెళ్తున్నారు, ముక్కాల్సిన అవసరం లేదు, ఇలాంటి ఏం సిమ్టమ్స్ లేవు అంటే జనరలీ రెక్టోసీల్కి ఏమీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కింద ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోద్ది. లేదు మోషన్ వెళ్ళడానికి చాలా నొప్పిగా ఉంది, చాలా కష్టంగా ఉంది, ముక్కాల్సిన వస్తుంది, చేత్తో నేను అక్కడ నొక్కితేనే మోషన్ అంతా ఫ్రీగా అవుతుంది, అలా అనిపించినప్పుడు ఈ రెక్టోసీల్కి రిపేర్ చేస్తాను అనమాట. సేమ్ సిస్టోసీల్ లాగే దీన్ని కూడా నేటివ్ టిష్యూ రిపేర్ చేసి ట్రీట్ చేస్తారు. సో ఎప్పుడైనా ప్రొలాప్స్ ఉంది అంటే గర్భసంచి ద్వారం నుంచి మూత్రసంచి కానీ, వాల్ట్ కానీ, మనకి పేగు కానీ ప్రొలాప్స్ అంటే జారినట్టు అనిపిస్తే కంగారు పడకండి. ఫస్ట్ వెళ్ళి మీ డాక్టర్ని కలవండి. వాళ్ళు దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమో చెప్తారు. దాన్ని బట్టి తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.